ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మనకి ఈ మధ్య కాలంలో ఎక్కువగా తరచుగా కనిపిస్తున్న క్యాన్సర్స్ ఏంటండి? అంటే ఎక్కువగా క్యాన్సర్స్ ఉమెన్లో తీసుకుంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా అత్యధిక శాతంలో వచ్చే క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ అండి, బ్రెస్ట్ క్యాన్సర్ చాలా ఎక్కువగా వస్తుంది. అది 28 స్త్రీలలో ఒకరికి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారనమాట. చాలా ఎక్కువగా వస్తుంది. అండ్ అది కూడా మన భారతదేశంలో ఒక ప్రత్యేకత ఏంటంటే మనం పాశ్చాత్య దేశాలతో పోలిస్తే మన భారతదేశంలో ఇన్సిడెన్స్ ఆఫ్ ఎంగేజ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎక్కువ. అంటే 40 లోపల వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్స్ కూడా ఎక్కువ అయినాయి. అంటే యావరేజ్ ఏజ్ పోలిస్తే మనము ఆ దేశాలకి మనకి యావరేజ్ ఏజ్ పోలిస్తే ఒక 10 ఇయర్స్ యావరేజ్ ఏజ్, 10 సంవత్సరాలు తక్కువ మన భారతదేశంలో. అందుకని యంగర్ ఏజ్లో ఉన్నప్పుడు అవి చాలా కొంచెం అగ్రెసివ్గా ఉంటాయి ట్యూమర్స్. ఓహో, అది కూడా ఒక పెద్ద చాలా ఇంట్రెస్టింగ్ తెలియని ఫ్యాక్ట్ అండి మీరు చెప్పింది. అండ్ మరోవైపు తల్లిపాలు అంటే పిల్లలకి బ్రెస్ట్ ఫీడింగ్ చేసే వాళ్ళకి క్యాన్సర్ ఇన్సిడెన్స్ తగ్గుతుందని ఒక స్టడీ ఉంది, అది సైంటిఫిక్ అండి? అంటే ఎక్కువ ప్రొలాంగ్డ్గా అంటే 2 ఇయర్స్ కన్నా ఎక్కువ బ్రెస్ట్ ఫీడింగ్ చేసిన వాళ్ళకి, మల్టిపుల్ చిల్డ్రన్లకు 2 ఇయర్స్ కన్నా ఎక్కువ చేసిన వాళ్ళకి కొంచెం రిస్క్ రిడక్షన్ ఉంది అని కొన్ని అయితే ప్రూవ్ చేయలేదు. కొన్ని స్టడీస్ అయితే ఉన్నాయండి, అన్ని స్టడీస్ కావు. అంటే ప్రొలాంగ్డ్ పీరియడ్ 2 ఇయర్స్ కన్నా ఎక్కువ మల్టిపుల్ ప్రెగ్నెన్సీలో చేసిన వాళ్ళకి కొంత రిడక్షన్ ఉంది అని ఉంది. అట్లానే చాలా మంది పేషెంట్స్ ఏంటంటే మా దగ్గరికి వచ్చి, డాక్టర్ గారు నేను అందరికీ పాలిచ్చానండి, అందరికీ బ్రెస్ట్ ఫీడింగ్ చేశాను, నాకు ఎందుకు వచ్చిందండి, బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తే రాదంటారు కదా అని చాలా మంది అడుగుతారు. అట్లా కాదు, బ్రెస్ట్ ఫీడింగ్ చేసిన వాళ్ళకి రాదు అని ఏం లేదండి. నేను చెప్పినట్టు కొంచెం చేసిన వాళ్ళకి కొంచెం రిస్క్ రిడక్షన్ ఉందని కొన్ని స్టడీస్ చూపిస్తున్నాయి అంతే. రైట్. కానీ మీరు అన్నట్టుగా ఈ ట్యూమర్స్ యంగర్ పీపుల్లో అగ్రెసివ్గా ఉంటాయంటున్నారు, అది దానికి లాజిక్ ఏంటండి? లాజిక్ అంటే యాక్చువల్గా ఈ ట్యూమర్స్లో కూడా ట్యూమర్ బయాలజీ అనేది చాలా చాలా వేరీడ్ బయాలజీ ఉంటుందండి బ్రెస్ట్లో. అంటే ఇప్పుడు ఒక సేమ్ ఏజ్ 40 ఇయర్స్ 38 ఇయర్స్ ఒక నలుగురు ఉమెన్కి 2 సెంటీమీటర్స్ ట్యూమర్ ఉందనుకోండి, నలుగురికి ఒకలాగా ఉండదు బయాలజీ, నలుగురికి డిఫరెంట్ ఉంటుంది. కొంతమందికి ట్రిపుల్ నెగిటివ్ ఉంటుంది, విచ్ ఈస్ వెరీ అగ్రెసివ్ టైప్. కొంతమందికి రిసెప్టర్ పాజిటివ్ టైప్ ఉంటుంది, అది కొంచెం బెటర్ టైప్. అట్లా ట్యూమర్ బయాలజీలో చాలా డిఫరెన్స్ ఉంటుందండి. సో ఆ ట్యూమర్ బయాలజీని బట్టి అగ్రెసివ్నెస్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆల్ హార్మోన్ రిసెప్టార్ నెగిటివ్ ఉందనుకో, ట్రిపుల్ నెగిటివ్ అయ్యి చాలా బేసిక్ బయాలజీ ఇట్ ఈస్ వెరీ అగ్రెసివ్.